మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచిన. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచిన. మేలులతో నింపి అద్భుతములు చేసి, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించిన ప్రేమ, శాంతితో నిన్ను నడిపించిన ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాచి నిన్ను కౌగిలించి పెంచిన, కరములు చాచి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ. మళ్ళా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు చేసే పనులు మానరండి. వారి మనసులో ఒక రాడు లాంటి మనస్తత్వాన్ని ఎప్పటికీ మార్చుకోరు. కానీ వారు ఏం చేసుకుంటారంటే, జనాలకి ముసుగు వేసుకుంటూ ఉంటారు. ఈ లోకం పట్ల ముసుగు వేసుకుంటారు. వారు లోపల హృదయం కఠినంగా ఉన్నా వారి హృదయం బయటికి ఎంతో సాత్వికంగా కనపడేటట్టు మసులుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఏ ఏ రకమైన ఆలోచన అయినా వారి హృదయం ఏ రీతిగా ఉన్నదనేది దేవుడు పరిశీలించదగ్గ దేవుడండి. మనుషుల్ని కపట హృదయంతో మనుషుల్ని మోసపుచ్చగలదేమో గాని యెహోవాను ఎన్నటికీ కూడా మోసపుచ్చలేరని కొంతమంది తెలుసుకోలేకపోతారు. కానీ ఏమి విత్తుతామో అదే కోస్తామో అని దేవుడు చెప్తున్నాడు. నిజంగా ఏంటంటే, నీవు నిజంగా హృదయపూర్వకమైన మనస్సుతో నువ్వు మంచి ఆలోచన కలిగి ఉన్నావంటే కనుక నీకు మంచి ఫలాల్ని దేవుడిస్తాడు. రాడు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే నువ్వు కూడా ఎలా ఉంటావు? అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. చాలా మంది ప్రార్థన చేస్తారు. వాళ్ళ మనసులో కుట్ర పెట్టుకుని, ద్వేషాన్ని పెట్టుకుని, ఎదుటివారు నన్ను ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, చూడు ప్రవ్వా అని చెప్పేసి ఎన్నో కల్లబుల్లి ఏడుపులు దేవుడి దగ్గర ఏడుస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వారిని దేవుడు పూర్తిగా పరిశీలిస్తున్నాడని, వారిలో నిజంగా నిర్దోషత్వం, నీతి ఉందో లేదో దేవుడికి తెలుసు అనే విషయం కొంతమంది మర్చిపోయి ప్రార్థన చేసేస్తూ ఉంటారు పెడబొబ్బలు పెడుతూ. కానీ దేవుడు ఎంతగా ప్రార్థన చేసినా కూడా నీలో న్యాయం లేకపోతే, ఎదుటివారు ప్రార్థన చేయనప్పటికీ కూడా వారిలో నీతి నిర్దోషత్వం ఉంటే నీతి న్యాయాల వైపే దేవుడు ఉంటాడు అనే విషయం కొంతమంది మర్చిపోతూ ఉంటారండి. దేవుని బిడ్డనే కదా, నాకే దేవుడు న్యాయం చేస్తాడు అనుకోవడం అపోహ. ఎందుకంటే న్యాయాన్ని అనుసరించే దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి న్యాయం వైపే ఉంటాడని ఆలోచించి ప్రతి విశ్వాసి దేవుణ్ణి ప్రార్థించాలి. అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి. నేను మీ వసంత ప్రసాద్. మనలో నిర్దోషత్వం లేకుండా వంకరతనంతో మనం ఉండి ఎంత పెద్ద సేవకుని దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించు దేవుని తరపున సేవకుడిని అడిగినా, లేదా దేవుణ్ణే మన హృదయ ఆలోచనలన్నీ కప్పి ఉంచుకుని ప్రభువా నన్ను వారు బాధిస్తున్నారని నీలో తప్పు పెట్టుకుని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టినా దేవుడేమి సత్యాన్ని తెలుసుకునేవాడే గాని సత్యం తెలియని దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు జీవం కలిగిన వాడు. నీలో సత్యం ఉందో లేదో దేవునికి తెలుసు. నీ యథార్థత, నీ నిర్దోషత్వం పూర్తిగా దేవునికి నిజమైతేనే నీ పక్షాన దేవుడు ఉంటాడు గాని నీలో ద్వేషం, దోషం నిలిచిపోతే గనక నీ పక్షాన దేవుడు ఎన్నటికీ వ్యాజ్యమాడడు. కానీ కొంతమంది అనుకుంటారు, దేవుడి దగ్గర పడి ఏడ్చేస్తే అన్యాయం తీర్పైనా సరే వచ్చేస్తుందేమోనన్న అపోహలో వారు ఉంటారు తప్ప, కానీ దేవుడు ఎప్పుడూ న్యాయమైన తీర్పునేస్తాడు ఎవరి విషయంలోనన్నా సరే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. నేను మీ వసంత ప్రసాద్. పాదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పాదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాచి నిన్ను కౌగిలించి పెంచిన, కరములు చాచి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది.